కార్తీక పురాణము 13వ అధ్యాయము. కార్తీక మాసమున కన్యాదానాదులు చేయుట వలన కలుగు ఫలములు. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. రాజా, సంసార సముద్రమును దాటగోరు వారు, పాపభీతి గలవారు కార్తీక ధర్మముల నవస్యము చేయవలెను. కార్తీక ధర్మము ఆచరించని ఎడల పాపము సంభవించును. కార్తీక మాసమునందు పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చుట వలన పూర్వజన్మ పాపములన్నీ నశించును. తన ధనమిచ్చి ఉపనయనము చేయించిన వానికి ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపము యొక్క మహిమచే సకల మహాపాతకములు నశించును. గాయత్రీ జపము, విష్ణు పూజ, వేద దానముల వలన కలుగు ఫలిత మింతెంతయని చెప్పుటకు ఎవరునూ సమర్థులు కారు. 10,000 తటాకములు త్రవ్వించుట వలన కలుగు పుణ్యమును, 100 రావి చెట్లు పెంచినందు వలన కలుగు పుణ్యమును, 100 బావులు త్రవ్వించుట వలన కలుగు పుణ్యమును, 100 తోటలు పెంచుట వలన కలుగు పుణ్యమును, ఒక భేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించుట వలన కలుగు పుణ్యములో 16వ వంతునకు సరిపోవును. కార్తీకమున ఉపనయన దానం ఆచరించి తరువాత మాఘమాసంలో కాని వైశాఖంలో కాని ఉపనయనము చేయించవలెను. సాధువులు శ్రోత్రియులునగు బ్రాహ్మణుల పుత్రులకు ఉపనయనము చేయించిన వారికి అనంత ఫలము కలుగును. ఆ ఉపనయనములకు కార్తీక మాసములో సంకల్పము చేయవలెను. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవ బ్రాహ్మణ సంతర్పణ చేయుట వలన ఆ పుణ్యము ద్రవ్యదాతకు లభించును. కార్తీక మాసమున కన్యాదాన మొసగువాడు పాప విముక్తుడగును. అతని పితరులకు బ్రహ్మలోకము ప్రాప్తించును. దీనికి సంబంధించిన కథ ఒకటి చెప్పేదను వినుము. కన్యాదాన మహిమ. పూర్వము వంగదేశములో సువీరుడను నొక క్షత్రియుడుండెను. అతడు మహా దుర్మార్గుడు. లేడి చూపుల వంటి చూపులు గల ఒక సుందరి అతనికి భార్యగా ఉండెను. కొంతకాలమునకు సువీరుడు దైవయాగముచే దాయాదుల వలన ఓడింపబడి రాజ్యదృష్టుడై సతీ సమేతముగా అరణ్యమునకు పోయి నర్మదా నదీ తీరమున ధనము లేక చాలా కష్టపడుచుండెను. ఆ అరణ్యమునందు ఆ రాజును అతని భార్యయు కందమూల ఫలములు భక్షించుచు కాలం అతి కష్టముగా గడుపుచుండిరి. అట్లు జరుగుచుండగా నా రాజు భార్య గర్భవతి అయి ఒక చక్కని కన్యను కనెను. సువీరుడు ఆ కన్యను చాలా కష్టపడి పెంచి పెద్దగావించుచుండెను. క్రమముగా ఆ బాలికకు 8 ఏండ్లు వయసు వచ్చెను. ఆ కన్య యొక్క అందచందములు కని ఒక మునికుమారుడు సువీరుని వద్దకు పోయి, నీ పుత్రికను నాకిచ్చి వివాహం చేయమని కోరెను. సువీరుడతని మాటలు విని, మునికుమారా, నేను దరిద్రుడను. నేనడిగినంత ధనం ఇత్తువేమి, నీకు నా పుత్రికనిచ్చేదనని చెప్పెను. రాజు మాటలు విని మునికుమారుడతని పుత్రిక పై గల కోరిక విడవలేక నర్మదా నదీ తీరమున తపస్సు చేసి విశేష ధనము సంపాదించి రాజుకిచ్చెను. మునికుమారుడు ఇచ్చిన ధనము తీసుకొని రాజు మిక్కిలి ఆనందించెను. తరువాత తన పుత్రికను ఆ మునికుమారునికిచ్చి ఆ అరణ్యమునందే వివాహము గావించెను. వివాహం కాగానే ఆ కన్య తన భర్తయ్యకు మునికుమారుని వద్దకు పోయి సుఖముగా జీవించుచుండెను. రాజు మునికుమారుడికిచ్చిన కన్యా విక్రయ ధనముతో నా అరణ్యమునందే సతీ సమేతముగా జీవించుచుండెను. కొంతకాల మట్లు గడిచిన తరువాత రాజు భార్య మరి ఒక పుత్రికను కనెను. రాజు బాలికను చూసి, ఈసారి ఈ కన్యను విక్రయించినచో విశేష ధనము లభించును. దానితో మా జీవితములు హాయిగా గడిచిపోవునని తలచి ఆనందించుచుండెను. రాజట్టు తలుచుచుండగా దైవవశమున నొక యతీశ్వరుడు ఆ అరణ్యమునకు వచ్చి రాజును చూసి, ఓయి, నీవెవ్వడవు, ఆ అరణ్యమందేల ఇంటివి అని అడుగగా సువీరుడు తన వృత్తాంతమంతయు ఆ యతీశ్వరునకు చెప్పాను. ఆ రాజు కన్యా విక్రయ ధనముతో జీవించుచున్నాడని సంగతి విని యతీశ్వరుడు అతనిని చూసి, రాజా, ఎంత తెలివి తక్కువ పని చేసితివి. కన్యాద్రవ్యముచే జీవించువాడు అసిపత్ర వనమును నరకమందు అనేక బాధలు పొందును. కన్యా విక్రయ ధనముతో దేవ ఋషి పితరులను తృప్తి చేయువానికి పుత్రులు కలుగరని వారు శాపమునిత్తురు. కన్యాద్రవ్యంతో నొక వృత్తి సంపాదించి దాని వలన జీవించువాడు రౌరమను నరకమును పొందును. సకల పాపమునకు ప్రాయశ్చిత్తము చెప్పబడింది.
కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఏ ధర్మశాస్త్రమునందును చెప్పబడలేదు. కన్యా విక్రయము వలన మహాపాతకము కలుగును. కనుక నీవి కార్తీక మాసంలో శుక్లపక్షమునందు నీ ద్వితీయ పుత్రికకు కన్యాదాన పూర్వకముగా పెండ్లి గావింపుము. కార్తీక మాసమునందు కన్యాదానమాచరించువాడు గంగానది సమస్త తీర్థములలో స్నానములు చేసినవాడు పొందునట్టి ఫలమును పొందును అని చెప్పగా రాజు ముందు వెనుక ఆలోచించగా మూర్ఖుడై, ఓ బ్రాహ్మణ, పుత్రధారాదులు గృహక్షేత్రాదులు ఉన్నందుకు దేహమునకు సుఖము కలిగించి భోగించవలెను. కానీ ధర్మమని, పుణ్యమని, దానమని, ఫలమని ఆలోచించుట ముఖ్యము కాదు. ఎట్లో ధనం ఆర్జించి భోగించుట ముఖ్యము. కనుక ఈ నా ద్వితీయ పుత్రికను విశేష ధనమిచ్చువానికిచ్చి ఆ ధనంతో సుఖభోగములను అనుభవించేదాను. నా సంగతి నీకెందుకు, నీ దారిన నీవు పొమ్ము అని కఠినముగా పలికెను. యతీశ్వరుడు అతని మూర్ఖత్వమునకు చింతించి తన దారిన పోయెను. పిమ్మట కొంతకాలమునకు ఆ రాజు మరణించెను. యమదూతలు ఆ రాజుని పాశములతో కట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి. యముడు అతన్ని చూసి కంటెండ్ల చేసి అనేక బాధలు పెట్టించి తొదకు అతన్ని పితరులను కూడా అసిపత్రవనము నందు పడవేయించెను. ఆ పాపాత్ముని కారణముగా అతని వంశమునకు చెందిన శృతకీర్తి అను రాజు కూడా అసిపత్ర వనములో పడవేయబడెను. శృతకీర్తి సకల ధర్మములను చక్కగా ఆచరించి 100 యజ్ఞములు చేసి స్వర్గమునకేగి ఇంద్రాది దేవతలచే సేవింపబడుచుండెను. అట్టి పుణ్యాత్ముడగు శృతకీర్తి తన వంశీయుడగు సువీరుడు చేసిన ఘోరపాతక విశేషము వలన స్వర్గము నుండి నరకమునకు త్రోయబడిన వాడై అనేక బాధలను అనుభవించుచు ఒకనాడు యమధర్మరాజును చూసి, ధర్మరాజా, ఏ పాపము చేయని నాకి నరకమెట్లు కలిగెను? సమస్త ధర్మములు ఆచరించి స్వర్గము పొందితిని. స్వర్గమందున్న నాకి నరకమెట్లు కలిగినది? దీని వలన ఋషీశ్వరులు చెప్పిన ధర్మములనియు వృధా అయినవి కదా అని అడగగా యముడు ఇట్లు చెప్పెను. శృతకీర్తి, నీవు మహాపుణ్యమార్జించిన వాడవన్న మాట నిజమే. కానీ నీ వంశమునందు పుట్టిన సువీరుడను దుర్మార్గుడు కన్యాద్రవ్యంచే జీవించెను. ఆ పాపం వలన వాని పితరులైన మీరు పుణ్యమార్జించి స్వర్గమందున్న వారైనను నరకమునకు త్రోయబడినారు. ఇచ్చట అనేక బాధలు అనుభవించిన పిమ్మట మీరు భూమి యందనే దుష్ట యోసులందు జన్మించనున్నారు అని చెప్పగా విని శృతకీర్తి భయము గజగజ వణుకుచు, ధర్మరాజా, నాకు ఈ దుస్థితి తొలగించుకొను మార్గము తెలిపి నన్ను కాపాడుడు అని దీనముగా ప్రార్థించెను. యముడు శృతకీర్తి ప్రార్థన విని జాలిపడి, శృతకీర్తి, నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా విని ఆ ప్రకారము చేయుము. సువీర్ణకు వివాహము కాని పుత్రిక యొక్కతే కలదు. నీవి దేహంతో భూలోకము పోవుటకు వరమునిచ్చుచున్నాను. కనుక నీ వచ్చటికి పోయి అచ్చటి మునులతో సంప్రదించి కార్తీక మాసములో ఆ కన్యని యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానం విధిగా వివాహం చేయుము. కార్తీక మాసంలో సర్వాలంకారములు ధరించిన కన్యను తగిన వర్ణకిచ్చి వివాహం చేయువాడు లోకేశ్వరుడగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యను తీసుకొని వచ్చి తగిన వర్ణకిచ్చి పెండ్లి చేసిన ఎడల కన్యాదాన ఫలం పొందును అని చెప్పగా శృతకీర్తి విని ఆనందించి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమునకు పోయి అచటనున్న సువీరుని ద్వితీయ పుత్రికను సువర్ణాభరణములతో అలంకరించి కార్తీక శుక్ల పక్షమునందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానం చేశాను. ఆ పుణ్యమహిమచే సువీరుడు నరక బాధల నుండి విముక్తి పొంది స్వర్గమునకేగను. శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూలము నొసంగెను. అంతటిన తన పితరులందరూ పాపము విముక్తులై స్వర్గమునకు పోయి సుఖించసాగిరి. కనుక కార్తీక మాసమున కన్యాదానం ఆచరించువాడు జన్మ జన్మాంతర కృత పాపముల నుండి తప్పక విముక్తి పొందును అని చెప్పాను. ఓం నమః శివాయ.